హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ పార్ట్ 34 మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మిగతా పార్ట్స్ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా ఆ వీడియోస్ని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే కథలో ఏం జరుగుతుంది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఇంతకు ముందే జిన్ ఇంకా మైకిల్ వాళ్ళు తిరిగి బీచ్ దగ్గరికి వచ్చేస్తారు. వాళ్ళని చూసి బీచ్ లో ఉన్న అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సనా అయితే ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే తను ఎంతగానో ఇష్టపడ్డ జిన్ చనిపోయాడు అనుకుంది కాబట్టి ఇప్పుడు ప్రాణాలతో తిరిగి రాగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత సయ్యద్ కనిపిస్తాడు. తను ఇప్పుడు ఇష్టపడుతున్న షానన్ చనిపోయింది కాబట్టి ఆ బాధలోనే తనని పూడ్చిపెట్టడానికి గొయ్యిని తవ్వుతూ ఉంటాడు. తర్వాత జేక్ కనిపిస్తాడు. తను సోయర్ దగ్గరే కూర్చొని తన ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. కానీ సోయర్ మాత్రం ఇంకా మెలకువలోకి రాడు. అప్పుడే జేక్ సోయర్ తో అంటాడు, నాకు మైకిల్ చెప్పాడు నీకు బుల్లెట్ తగిలితే నీ చేత్తోటే తీసుకున్నావంట కదా, అది ఎలాగో నాకు చూపిస్తే నాకు ఉపయోగపడుతుంది అంటాడు. కానీ ఈ టైంలో సోయర్ చిన్నగా మెలకువలోకి వస్తూ తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏంటో విందామని ఇంకా జేక్ దగ్గరికి వెళ్తే అప్పుడే సోయర్ తనంటే నాకు చాలా ఇష్టం అంటాడు. ఆ మాట వినగానే జేక్ అనుకుంటాడు తను కేట్ గురించి మాట్లాడుతున్నాడు అని. తను ఇప్పుడు చెట్టెక్కి పండ్లని తెంపుతూ ఉంటుంది. అలా పళ్ళని తెంపుకొని కిందకి దిగగానే సడన్ గా తన ముందు బ్లాక్ హార్స్ కనిపిస్తుంది. దాన్ని చూడగానే కేట్ ఆశ్చర్యపోతుంది. ఈ ఐలాండ్ పైకి వచ్చి చాలా రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఒక గుర్రం కూడా వీళ్ళకి కనిపించదు. కానీ అంతగా దాని గురించి ఆలోచించకుండా కేట్ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. తర్వాత కేట్ స్టేషన్ 1 లోకి వచ్చి అక్కడ ఉన్న జేక్ తో కొంతసేపట్లో షానన్ ఫ్యూనరల్ ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను సోయర్ తో ఉంటాను అంటుంది. కానీ జేక్ మాత్రం నేనే ఇక్కడ ఉంటాను, నువ్వే వెళ్ళు అంటాడు. కానీ కేట్ కి మాత్రం ఇక్కడ నుంచి వెళ్లాలని ఉండదు. తర్వాత మనకి ఎనోలిషియా కనిపిస్తుంది. తను తన కోసం ఒక టెంటుని ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఎకో తన దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి ఫ్యూనరల్ ఉంది, నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా అంటాడు. కానీ నేను రాలేను అంటుంది. అప్పుడే ఎకో, చూడు ఇక్కడ నువ్వు తనని చంపినందుకు ఎవ్వరు నిన్ను శత్రువులా చూడడం లేదు, ఇది నువ్వు కూడా అనుకోకుండా చేశావని అందరూ అనుకుంటున్నారు, అందుకే నువ్వు కూడా బాధపడకు అంటాడు. కానీ ఏం చెప్పినా ఎనోలిషియా మాత్రం రాదు. తర్వాత అందరూ కలిసి షానన్ ఫ్యూనరల్ దగ్గరికి వస్తారు. అక్కడే సయ్యద్ చాలా ఫీల్ అవుతూ తన గురించి చాలా విషయాలు చెప్తాడు. తర్వాత స్టేషన్ 1 లో సోయర్ దగ్గర కేట్ మాత్రమే ఉంటుంది. తనకి ఏదైనా తినిపిద్దామని రెడీ చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే సోయర్ తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు. దాంతో కేట్ కూడా దగ్గరికి వెళ్తుంది. అలా కేట్ సోయర్ కి దగ్గరగా రాగానే సడన్ గా సోయర్ కళ్ళు తెరిచి తన గొంతు పట్టుకొని తనతో గట్టిగా అరుస్తూ అంటాడు, నువ్వు నన్ను చంపేశావు అని. తర్వాత కొంతసేపటికి అక్కడికి జేక్ ఇంకా జాన్ ఇద్దరు వస్తారు. వాళ్ళు వచ్చేసరికి లోపల అలారం మోగుతూ ఉంటుంది. వెంటనే ఆ కంప్యూటర్ దగ్గరికి వెళ్లి కోడ్ ని ఎంటర్ చేస్తారు. వీళ్ళు ఇంకా కొన్ని సెకండ్లు లేట్ చేసి ఉంటే, కోడ్ ఎంటర్ చేయకపోయి ఉంటే ఇంకా పెద్ద దారుణం జరిగేదేమో. ఆ తర్వాత జేక్ వాళ్ళు కేట్ కోసం వెతికితే కేట్ ఎక్కడ కనిపించదు. కానీ గాయపడిన సోయర్ మాత్రం కింద పడిపోయి కనిపిస్తాడు. వెంటనే జేక్ వాళ్ళు సోయర్ ని మళ్ళీ బెడ్ పై పడుకోబెడతారు. తర్వాత కేట్ కనిపిస్తుంది. తను స్టేషన్ 1 నుంచి అడవిలోకి వచ్చి ఉంటుంది. అలా తను అడవిలో వెళ్తూ ఉంటే అప్పుడే తన దగ్గరికి చార్లీ వస్తాడు. కేట్ చార్లీతో అంటుంది, నువ్వు ఇక్కడ గుర్రాన్ని ఏమైనా చూసావా అని. దానికి చార్లీ, ఇక్కడ అడవి పందులు ఉన్నాయి, పోలార్ బేర్స్ ఉన్నాయి, అలాగే మాన్స్టర్స్ కూడా ఉన్నాయి, కానీ ఇంతవరకు నేను గుర్రాన్ని మాత్రం అస్సలు చూడలేదు అంటాడు. దాంతో కేట్ అనుకుంటుంది, నాకు ఆ బ్లాక్ హార్స్ కనిపిస్తుంది కదా, అది మొత్తం తన ఎల్యూజినేషన్ అని. అలా ఆలోచిస్తూనే అడవిలోకి వెళ్లిపోతుంది. ఇక్కడ జేక్ కూడా కేట్ నే వెతుకుతూ ఉంటాడు. చాలా సేపు వెతికినా తనకి ఎక్కడ కనిపించదు. దాంతో తను చార్లీ దగ్గరికి వెళ్ళగానే చార్లీ తను అడవిలోకి వెళ్ళింది అంటాడు. అప్పుడే జేక్ కూడా కేట్ ని వెతుక్కుంటూ అడవిలోకి వస్తాడు. అలా అడవిలోకి రాగానే ఒక దగ్గర కేట్ కూర్చొని ఉంటుంది. అప్పుడే జేక్ తన దగ్గరికి వెళ్లి కోపంతో తనతో అంటూ ఉంటాడు, అసలు నీకు ఏమైంది, నిన్ను అక్కడే ఉండమని చెప్పాను కదా, మళ్ళీ ఎవరికి చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు, కొంచెం ఉంటే కోడ్ ని ఎంటర్ చేయకపోయి ఉంటే అందరం చచ్చిపోయే వాళ్ళం అంటాడు. అప్పుడు కేట్ కూడా ఏదో ఆలోచిస్తూ పైకి లేచి మనోడికి
సారీ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడే జేక్ ఏమైంది నీకు, సమాధానం చెప్పకుండా వెళ్లిపోతావేంటని తన చెయ్యిని పట్టుకుంటాడు. దాంతో కేట్ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. దాంతో జేక్ తనని పట్టుకుని తనని ఓదార్చడానికి ట్రై చేస్తాడు. అలాగే ఇద్దరు కిస్ కూడా చేసుకుంటారు. అయినా సరే పాప అస్సలు వినకుండా మళ్ళీ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. నిజానికి కేట్ కి ఏదో సమస్య ఉంది, అది ఏంటి అనేది మనం ముందుకు వెళ్లే కొద్దీ తెలుసుకుందాం. తర్వాత కేట్ షానాన్ని పూడ్చిన దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. అప్పుడే సయ్యద్ అక్కడికి ఒక క్రాస్ తీసుకొని వస్తాడు. అంతలో సయ్యద్ అక్కడికి ఒక క్రాస్ తీసుకొని వస్తాడు. అప్పుడే కేట్ తనకి సారీ చెప్తుంది. నేను తన ఫ్యూనరల్ కి రాలేకపోయాను, ఎందుకంటే నేను సోయర్ దగ్గర ఉన్నాను అంటుంది. దానికి సయ్యద్ మరి ఇప్పుడెందుకు లేవు అంటాడు. అప్పుడు కేట్ అంటుంది, నాకు తెలిసి నాకు పిచ్చి పట్టేలా ఉందని. మళ్ళీ సయ్యద్ తో అంటుంది, నువ్వు దయ్యాలు ఉన్నాయంటే నమ్ముతావా అని. దానికి సయ్యద్, ఈ రోజుల్లో దయ్యాలున్నాయంటే ఎవ్వరు నమ్మరు, కానీ ఈ ఐలాండ్ పైకి వచ్చాక నమ్మేలా ఉంది. షానన్ చనిపోవడానికి ముందు నేను వాల్ట్ ని అడవిలో చూశాను, కానీ ఇప్పుడు తను మన ముందు లేడు కదా, ఇలాంటి ఉన్నాయని మనం కొన్ని సార్లు నమ్మాల్సి వస్తుంది అంటాడు. తర్వాత జాన్ కనిపిస్తాడు. తను ఇప్పుడు జిన్ చేయికి ఉన్న ఆ హ్యాండ్ కప్ ని తీసేస్తాడు. చాలా రోజులుగా జిన్ చేయికి అది అలాగే ఉంటుంది. అప్పుడే జాన్ నవ్వుతూ, ఈ రోజు నీకు బెయిల్ వచ్చినట్టుంది అంటాడు. ఈ టైంలో మైకిల్ కూడా అక్కడే ఉంటాడు. తను ఆ మొత్తం స్టేషన్ ని చెక్ చేస్తూ ఉంటాడు. ఇంతకు ముందు మైకిల్ కన్స్ట్రక్షన్ వర్క్ లో పనిచేశాడు కాబట్టి తను ఈ స్టేషన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటాడు. అలా చెక్ చేస్తూ ఉన్నప్పుడే మైకిల్ జాన్ తో అంటాడు, ఈ బ్లాస్ట్ డోర్స్ గురించి నీకేమైనా తెలుసా అని. కానీ జాన్ కి మాత్రం ఏమీ తెలీదు. బ్లాస్ట్ డోర్సా, ఎక్కడున్నాయి అంటాడు. అప్పుడే మైకిల్, ఇదిగో చూసావా, ఇవి బ్లాస్ట్ డోర్సే. ఎప్పుడైతే ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగి బ్లాస్ట్ అవుతుందో అప్పుడే ఈ బ్లాస్ట్ డోర్స్ యాక్టివేట్ అవుతాయి అంటాడు. అలాగే మైకిల్, మీరు ఇక్కడికి రావడానికి ముందు ఇక్కడ ఇంకొకడు ఉండేవాడు కదా, వాడు దీని గురించి ఏమైనా చెప్పాడా అంటాడు. కానీ జాన్ మాత్రం వాడా ఏమీ చెప్పలేదు, ఒక టేప్ మాత్రం ఇచ్చాడు, దాన్ని ప్లే చేసి మేము చూసేశాం, దాంట్లో ఈ స్టేషన్ గురించి కొన్ని వివరాలు ఉన్నాయి అంటాడు. అలాగే ఆ టేపు మా దగ్గరే ఉంది, కావాలంటే నువ్వు కూడా చూడొచ్చు అంటాడు. ఈ టైంలో ఎకో కూడా అక్కడే ఉంటాడు. దాంతో ఎకో జాన్ వాళ్ళతో, మీరేమి అనుకోనంటే నేను కూడా ఆ టేప్ ను చూడొచ్చా అంటాడు. దానికి జాన్, దాందేముంది, రండి అందరం చూద్దాం అంటాడు. అలా ముగ్గురు వెళ్లి ధార్మాకి సంబంధించిన ఆ టేప్ ని చూస్తారు. మొత్తం చూసిన తర్వాత మైకిల్ జాన్ తో అంటాడు, అంటే 2 గంటలకు ఒకసారి మీరు ఆ కోడ్ ని ఎంటర్ చేయాలి అన్నమాట, కానీ ఇదేలా సాధ్యం, అంత పర్ఫెక్ట్ గా ఎలా చేస్తున్నారు అంటాడు. దానికి జాన్, ఎలా అంటే సిప్ల ప్రకారం కొన్ని గంటలు నువ్వు కొన్ని గంటలు నేను అన్నట్టు టైం ను గడుపుతున్నావు అంటాడు. అప్పుడే మైకిల్, ఇక్కడ ఏదో తేడా జరుగుతుందని నాకు అనిపిస్తుంది, ఈ టేప్ ని మొత్తం చూసిన తర్వాత ఇందులో కొన్ని విషయాలు మిస్ అయినట్టు నాకు అనిపిస్తుందని పక్కలో ఉన్న ఎకోని కూడా అడుగుతాడు. కానీ ఎకో మాత్రం ఆ టేప్ ని అదే పనిగా చూస్తూ ఉంటాడు. వెంటనే పైకి లేచి వాళ్ళతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత జాన్ ఒంటరిగా కూర్చొని ఉన్న ఎకో దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఎకో తనతో మాట్లాడుతూ, మేమున్న ప్లేస్ లో నాకు ఒక బైబిల్ దొరికింది, దాన్ని నేను ఇంతవరకు ఓపెన్ చేసి చూడలేదు, నువ్వు పర్మిషన్ ఇస్తే ఇప్పుడు నీ దగ్గర తీసుకువచ్చి ఓపెన్ చేస్తాను అంటాడు. అప్పుడే జాన్ అనుకుంటాడు, మనోడు రిలీజియన్ పర్సన్ లా ఉన్నాడు, అందుకే బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు అని. అలా వెంటనే జాన్ కూడా ఆ బైబిల్ ని తీసి ఓపెన్ చేస్తాడు. ఆ ఓపెన్ చేసిన తర్వాత మనోడు షాక్ అవుతాడు. అదేంటంటే వీళ్ళు ఇంతవరకు చూసిన టేప్ కి సంబంధించిన 2వ భాగం ఇందులో ఉంటుంది. దాంతో ఆశ్చర్యంగా జాన్ కూడా ఆ టేప్ ని తీసుకొని 2 టేపుల్ని కలుపుతూ ఉంటాడు. అప్పుడే తను ఈకోతో అంటాడు, ఇది ఎంత విచిత్రంగా ఉంది కదా, ఎవరో ఈ టేప్ ని వేరు చేశారు, అది కూడా ఇంకో ప్లేస్ లో దాచారు, కానీ ఒకే ప్లేన్ లో వచ్చిన మనం 2 చోట్ల క్రాష్ అవ్వడం వల్ల 2 టేపుల్ని ఇప్పుడు ఒక దగ్గరికి తీసుకువచ్చి చేర్చాము అంటాడు. అలా కొంతసేపు కష్టపడి 2 టేపుల్ని కలిపి దాన్ని ప్లే చేస్తారు. అందులో పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు, కాకపోతే ఒక ముఖ్యమైన విషయం చెప్తారు. అదేంటంటే ఇక్కడ ఉన్న కంప్యూటర్ లో కోడ్ ని మాత్రమే ఎంటర్ చేయాలి, కాదని ఇంకా దేనికోసమైనా ఆ కంప్యూటర్ ని వాడితే ఇంకో పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని ఉంటుంది. తర్వాత ఇక్కడ మైకిల్ కంప్యూటర్ రూమ్ లో ఉంటాడు. తను కోడ్ ని ఎంటర్ చేయడానికి ఈ రూమ్ లో ఉంటాడు. అలా తను హార్డ్వేర్ ని చెక్ చేస్తూ ఉన్నప్పుడే కంప్యూటర్ లో తనకి హలో అనే మెసేజ్ వస్తుంది. మైకిల్ కూడా ఆశ్చర్యంతో ఆ కంప్యూటర్ ని చూస్తూ ఉంటాడు. మైకిల్ టేప్ కి సంబంధించిన ఇంకో భాగం చూడలేదు కాబట్టి తనకి తెలీదు ఈ కంప్యూటర్ ని కోడ్ కి తప్ప ఇంకో వేరే దానికి ఉపయోగించకూడదు అని. అందుకే తను హలో
హలో అని వచ్చిన మెసేజ్ కి రిప్లై ఇస్తూ ఉంటాడు. కానీ కంప్యూటర్ మాత్రం మాటి మాటికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, దీన్ని వేరే పనుల కోసం ఉపయోగించకూడదు అని. అప్పుడే మైకిల్ కూడా హలో అని టైప్ చేస్తాడు. దానికి అటుపక్క నుంచి నువ్వెవరు అని అడుగుతారు. అప్పుడు మైకిల్ తన పేరుని టైప్ చేస్తాడు. అలా పేరు టైప్ చేయగానే కొంతసేపట్లోనే డాడ్ అనే మెసేజ్ వస్తుంది. అంటే అక్కడ నుంచి మెసేజ్ పంపుతుంది మైకిల్ కొడుకు వాల్ట్ అయి ఉంటాడు. కానీ ఇదంతా చూస్తూ మైకిల్ మైండ్ అస్సలు పనిచేయదు. తన మైండే కాదు మన మైండ్ కూడా పనిచేయదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అనిపిస్తుంది. తర్వాత మనకి కేట్ కనిపిస్తుంది. తను ఆ బ్లాక్ హార్స్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నిజానికి మనం కేట్ గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. తను ఏదో మర్డర్ చేయడం వల్ల తనని పోలీసులు వెంబడిస్తూ ఆఖరికి పట్టుకొని వెళ్తూ ఉంటే ఈ ప్లేన్ క్రాష్ అవడం వల్ల తను ఇక్కడ ఇరుక్కుపోయింది అని. కానీ ఇప్పుడే మనం తన అసలు స్టోరీని తెలుసుకోబోతున్నాం. నిజానికి కేట్ వాళ్ళమ్మ ఒక విచిత్రమైన లేడీ. తను ఇంతకు ముందు ఒక ఆర్మీ ఆఫీసర్ ని పెళ్లి చేసుకుంటుంది. కానీ తనని వదిలేసి మళ్ళీ తర్వాత ఒక ఫార్మర్ ని పెళ్లి చేసుకొని తనతో పాటే ఉంటుంది. కానీ అతనంటే కేట్ కి అస్సలు నచ్చదు. తను ఎప్పుడు మత్తులోనే ఉంటాడు. ఫుల్లుగా మందు తాగి వాళ్ళ అమ్మని పిచ్చ కొట్టుడు కొడతాడని కేట్ కి పీకల వరకు కోపం ఉంటుంది వాడిపైన. అలాగే తన కారణంగానే కేట్ ఇష్టపడ్డ తన చిన్ననాటి దోస్తుని కూడా తను పెళ్లి చేసుకోలేకపోతుంది. అందుకే ఎప్పుడు తనపై కోపంగానే ఉంటుంది. కానీ కేట్ వాళ్ళ అమ్మ మాత్రం తను ఇష్టపడి పెళ్లి చేసుకుంది కాబట్టి అతను ఎంత తాగినా ఎంత తిట్టినా కొట్టినా సరే తననే ప్రేమగా చూసుకుంటుంది. కేట్ ని అస్సలు పట్టించుకోదు. కానీ కేట్ కి మాత్రం వాళ్ళ అమ్మ అంటే ఇష్టం కాబట్టి ఎలాగైనా సరే వీడి అడ్డు తొలగించుకోవాలి అనుకుంటుంది. అలా ఒక రోజు ఇంటి దగ్గర కేట్ ఒక్కతే ఉన్నప్పుడు తన స్టెప్ ఫాదర్ ఫుల్లుగా తాగి ఇంట్లోకి వస్తాడు. దాంతో తను తనని తీసుకువెళ్లి బెడ్రూమ్ లో పడుకోబెట్టి అక్కడ నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఈ టైంలో కేట్ చేతిలో లైటర్ ఉంటుంది. అలా ఇంటి నుంచి కేట్ కొంచెం దూరం రాగానే ఇల్లు మొత్తం పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఇంట్లో గ్యాస్ ని లీక్ చేసి వచ్చి బయటికి వచ్చి లైటర్ ని లోపలికి వేసి ఇంటిని తగలబెడుతుంది. దాంతో తన స్టెప్ ఫాదర్ కూడా ఆ ఇంట్లోనే తగలబడిపోతాడు. కేట్ వాళ్ళమ్మ ఒక కాఫీ షాప్ లో పని చేస్తూ ఉంటుంది. అప్పుడే కేట్ తన దగ్గరికి వెళ్లి నేను మొత్తం సరి చేసేసానమ్మా, కొన్ని రోజులు నేను బయటికి వెళ్తున్నాను, అప్పటి వరకు నువ్వు హ్యాపీగా ఉండని తనకి ఇన్సూరెన్స్ పేపర్లనిచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మకి మాత్రం ఏమీ అర్థం కాదు. ఇదేదో ఖచ్చితంగా తేడా చేసి ఉంటుందని, అసలు ఏం చేశావో చెప్పు అంటుంది. అయినా సరే కేట్ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ కేట్ మీద అనుమానం రాగానే కేట్ వాళ్ళమ్మ తనపై పోలీస్ కేసుని పెడుతుంది తన హస్బెండ్ ని చంపినందుకు. ఎందుకంటే కేట్ కంటే తన హస్బెండ్ నే తను ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి. అలా తర్వాత ఒక రోజు కేట్ పోలీసుల నుంచి తప్పించుకొని వెళ్తూ ఉంటే సడన్ గా అక్కడికి పోలీస్ ఆఫీసర్ వచ్చి కేట్ ని పట్టుకొని తనకి హ్యాండ్ కప్స్ వేసి తీసుకువెళ్తూ ఉంటాడు. అలా నైట్ కి పోలీస్ ఆఫీసర్ కేట్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తూ తనతో అంటాడు, నీపై ఇంతకు ముందు ఎలాంటి మర్డర్స్ గానీ పోలీస్ రికార్డ్స్ కానీ ఏమీ లేవు, మరి అలాంటప్పుడు నువ్వే మీ నాన్నని ఎందుకు చంపావు అంటాడు. కానీ కేట్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చొని ఉంటుంది. అంతలో సడన్ గా వీళ్ళ కార్ కి అడ్డంగా ఒక బ్లాక్ హార్స్ వస్తుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ దాన్ని తప్పించడానికి వెళ్లి సడన్ గా ఒక చెట్టుకు తగిలి కార్ ఆగిపోతుంది. దాంతో అదే టైంలో ఛాన్స్ దొరకగానే కేట్ ఆ ఆఫీసర్ నుంచి తప్పించుకొని పారిపోతుంది. ఇది కేట్ కథ. తనని అరెస్ట్ చేయడానికి మెయిన్ కారణం ఇదే. తను తన స్టెప్ ఫాదర్ ని చంపేసింది. అది కూడా తను తాగుబోతూ వాళ్ళ అమ్మని టార్చర్ పెడతాడు కాబట్టి చంపేస్తుంది. కానీ ఎలా చేసినా ఎందుకు చేసినా ఏం చేసినా అది తప్పే. తర్వాత తనకి ఐలాండ్ పై కనిపించిన ఆ బ్లాక్ ఆర్సే ఇంతకు ముందు కూడా పోలీస్ ఆఫీసర్ తనని తీసుకువెళ్తున్నప్పుడు మధ్యలో తనకి కనిపించి పోలీసుల నుంచి తప్పించుకునేలా హెల్ప్ చేస్తుంది. అలాగే కేట్ కి ఒక ఆశ్చర్యపోయే విషయం తెలుస్తుంది. అదేంటంటే తను ఇంతవరకు స్టెప్ ఫాదర్ అనుకొని చంపేసింది కదా, అతను నిజమైన ఫాదర్ అయి ఉంటాడు. ఎవరినైతే ఆర్మీ ఆఫీసర్ ని తన రియల్ ఫాదర్ అనుకుంటుందో తనతో వాళ్ళమ్మ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుంది. అంటే వాళ్ళ సొంత నాన్ననే తను చంపేసిందన్నమాట. తర్వాత మళ్ళీ ప్రజెంట్ ఐలాండ్ పైకి వస్తే అప్పుడే కేట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సోయర్ దగ్గరికి వస్తుంది. ఇంతకు ముందు సోయర్ తన గొంతు పట్టుకొని నన్నెందుకు చంపావని అన్నాడు కాబట్టి కేట్ అర్థం చేసుకుంటుంది. చనిపోయిన వాళ్ళ నాన్న ఆత్మ ఇప్పుడు సోయర్ లోపలికి వచ్చి తనతో మాట్లాడిస్తుంది అని. అందుకే తన పక్కన కూర్చొని తనతో అంటుంది, నేను నిన్ను ఎందుకు చంపానంటే నువ్వు మా నాన్నవి కాదనుకున్నాను, అలాగే అమ్మ కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు. నువ్వు తాగి వచ్చి అమ్మని టార్చర్ పెడతావు కాబట్టి ఇదన్నిటిని కలుపుకొని
నిన్ను చంపేశాను అంటుంది. ఇదంతా సోయర్ వింటూ ఇలాంటి అద్భుతమైన మాటలు నా జీవితంలో నేను ఎప్పుడు వినలేదు అంటాడు. అంటే ఇప్పుడు సోయర్ కి మెలకువ వచ్చేస్తుంది. దాంతో కేట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా సోయర్ ని పైకి లేపి మొత్తం స్టేషన్ ని చూపిస్తూ ఉంటుంది. సోయర్ కి అదంతా చూసి ఆశ్చర్యంలో ఉంటాడు. అలాగే తను ఇంకా ఐలాండ్ పైనే ఉన్నాను అంటే అస్సలు నమ్మడు. దాంతో కేట్ తనని బయటికి తీసుకువెళ్లి అడవిని చూపిస్తుంది. చూడు మనం ఇంకా అడవిలోనే ఉన్నాము అంటుంది. ఆ తర్వాత సోయర్ ని తీసుకువెళ్లి ఒక ప్లేస్ లో కూర్చోబెడుతుంది. అప్పుడే సోయర్ కి దూరంగా బ్లాక్ హార్స్ కనిపిస్తుంది. దాన్ని చూసి కేట్ కి చెప్పగానే కేట్ కూడా వెనక్కి తిరిగి చూస్తే తనకి కూడా అది కనిపిస్తుంది. దాంతో తను అర్థం చేసుకుంటుంది, ఇది నా ఊహ కాదు, నిజంగానే ఈ ఐలాండ్ పై బ్లాక్ హార్సులు ఉన్నాయి అనుకుంటుంది. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. అసలు మైకిల్ కి ఆ మెసేజ్ ని ఎవరు పంపుతున్నారు, ఇంకా వాల్ట్ బతికే ఉన్నాడా, బతికే ఉంటే ఎక్కడ ఉన్నాడు అనేది రాబోయే పార్ట్స్ లో తెలుసుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.